హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మా ఫ్రెండ్ హైదరాబాద్లో ఉంటుందన్నమాట, సాయి గీత. తన కోరిక మీదకు పీతల పులుసులో వంకాయ వేసి ఎలా తయారు చేయాలో గోదావరి స్టైల్లో ఒకసారి వీడియో పెట్టమని చెప్పింది. తన కోరిక మీదకు పీతల పులుసు ఎలా చేయాలో చూపిస్తాను. లెట్స్ స్టార్ట్ రండి. ఎన్ని 1 2 3 4 5 6 ఇదిగోండి. ఇప్పుడు ఆడపీత చూపిస్తాం చూడండి. ఇలా ఉంటుంది అనమాట. ఆడపీతకైతే ఇలా ఉంటుంది, ఈ షేప్ ఇలా ఉంటుంది. అదే మగపీతకైతే ఇలా వి షేప్, వి ఉల్టా టైప్లో ఉంటుంది అనమాట. యాక్చువల్లీ ఈ పీతల్లో ఉండే ఈ తీపి, వంకాయలో ఉండే కమ్మదనము కలిస్తే ఆ రుచే వేరండి. అసలు పీతల్ని నీచు వాసన రాకుండా ఎలా క్లీన్ చేసుకోవాలో ఈ వీడియోలో మీకు క్లియర్గా చూపిస్తాను. ఇక ఆలస్యం చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు క్లీనింగ్ ప్రాసెస్ చూద్దాం. ఫస్ట్ అయితే పీతకు ఉండే కాళ్ళు, చేతులు ఇలాగ మీకు వీడియోలో చూపించిన విధంగా మనం చేసుకోవాలి. అలా రాలేదు అంటే కత్తిపీటతో కానీ కత్తితో కానీ కట్ చేసుకోవాలన్నమాట, తప్పదు. తర్వాత పీత పైన ఉండే గట్టి పెంకులాగా ఉంటుంది కదా, లేక దీన్నే చిప్ప అని కూడా అంటారు, అది తీసివేయాలన్నమాట. తర్వాత పీత పైన ఉండే గట్టి పెంకును దీన్నే చిప్ప అని కూడా అంటారండి, అది తీసివేయాలి వీడియోలో చూపించిన విధంగా. తర్వాత దాని మాలిన్యాన్ని అంతా మనం శుభ్రం చేసుకోవాలి వీడియోలో చూపించిన విధంగా. అలా శుభ్రం చేసుకున్నాక పీతల కాళ్ళు, చేతులు ఉంటుంది కదా, వాటినే డెక్కలు కూడా అంటారు. వాటికి చివర్లో నెయిల్స్ షార్ప్గా ఉంటుంది అనమాట, అవైతే ముఖ్యంగా గమనించుకోవాలి. అవైతే కట్ చేసేసుకోవాలండి. తర్వాత ఈ డెక్కలను విడిగా శుభ్రం చేసుకోవాలి. పీతలను డెక్కలను కలిపి అయితే అసలు క్లీన్ చేసుకోకూడదు. వీడియోలో చూపించిన విధంగా పీతలను క్లీన్ చేసుకోవాలన్నమాట. సో ఇప్పుడు పీతల పులుసు ఎలా తయారు చేయాలో దానికి కావాల్సిన పదార్థాలు ఏంటి అనేది చూద్దాము రండి ఒకసారి. కాల్ కూడా ఏం చేయాలంటే కాలు ఇలా ఉంది, ఇలా వేసేసుకోవాలి. మరిగేటప్పుడు పక్కన వేయాలి. బాగున్నాయి కాబట్టి లేకపోతే బ్రష్ కట్ చేసుకోవచ్చు. వీటిలో ఉంచకూడదు. బాగా
ఫస్ట్ అయితే మనకి పీతల పులుసుకి కావలసిన పదార్థాల్లో ముందుగా మనకి పీతలు ఇలా శుభ్రం చేసుకున్నాను చూపించి, ఇవి వచ్చి డెక్కలు అనమాట, కాళ్ళు చేతులు అవి. ఇది వచ్చి పీతలు ఆడపీత యొక్క ఇవి వాటి యొక్క గుడ్డు అనమాట. 1 2 3 4 5 పీతలది, 5 కాదు 4 పీతల గుడ్డు అనమాట. ఇది ఇలా ఆరెంజ్ కలర్లో ఉంటుంది. సో ఇది చూడండి, ఇవి గుడ్లు కొన్ని తీసామన్నమాట. ఇవైతే కొన్ని అలాగే ఉంచేసాము. సో మనకు కావాల్సినవి ఇలా శుభ్రం చేసి పెట్టుకోవాలన్నమాట పీతల్ని. సో ఈ పీతల పులుసుకి మనం ఇదిగోండి చింతపండు ఇంత నానబెట్టుకున్నానండి. ఒక 3 నిమ్మకాయలు అంత సైజు, ఒక మీడియం నిమ్మకాయలు 3 ఉంది. చింతపండు అయితే ఇలా ముందుగా నానబెట్టి ఉంచుకున్నాను. ఇప్పుడు వంకాయ వేసుకోవాలి. పీతల పులుసులో వంకాయ వేసుకుంటే ఆ టేస్ట్ చాలా బాగుంటుంది. సో నేను 4 వంకాయలు, చిన్న వంకాయలు వేసుకుంటున్నాను. సో ఉల్లిపాయ అయితే నేను కొంచెం పెద్దదే, మరీ మీడియం కాదు అలా చిన్నది కాదు, కొంచెం పెద్ద ఉల్లిపాయ ఒకటేను. నేను 6 పచ్చిమిర్చి తీసుకున్నానండి, తరిమిపాయి. ఇదిగోండి జీలకర్ర, ఈ జీలకర్ర 1 టేబుల్ స్పూన్ తీసుకున్నాను. కొత్తిమీర కావాలంటే కొత్తిమీర కూడా తీసి పెట్టుకున్నాను. సో కరివేపాకు కొద్దిగా తీసి పెట్టుకున్నాను. పులుసు అంటేనే దేనికైనా కానీ మనకి మెంతులు వేయాలన్నమాట. సో మెంతులు అయితే ఇలా కొద్దిగా తీసుకున్నాను అనమాట. ఆయిల్ తీసుకోవాలి. ఆయిల్ అలాగే ఉప్పు, కారం, పసుపు పొడి తీసుకోవాలన్నమాట. ధనియాలు జీలకర్ర పౌడర్, మనం ఇందాక ధనియాలు జీలకర్ర చూపించాం కదా, దాన్ని ధనియాలు జీలకర్ర వెల్లుల్లిపాయ వేసుకొని మిక్సీ పట్టుకోవాలన్నమాట. నేను ముందుగానే ధనియాలు జీలకర్ర వేపించి పొడి చేసి పెట్టుకున్నాను కాబట్టి పొడి వేసేసుకున్నాను. సో దీంట్లో మనము వెల్లుల్లిపాయ వేసేసుకుంటాము. ఇవి మనం ఇప్పుడు మిక్సీ పట్టుకోవాలన్నమాట. సో దీంట్లో ఇప్పుడు ఇలాగ అవుతుంది. ఇప్పుడు దీంట్లో మనం ఉల్లిపాయ వేసేసుకోవాలి. ఉల్లిపాయ వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి, బరగ్గా మిక్సీ పట్టుకోవాలి మనం. సో ఇదిగోండి ఇలాగా బరగ్గా మనం మిక్సీలో పట్టుకోవాలి. 3 స్పూన్లు వేసుకున్నాను అనమాట. ఇవి వేసుకొని తర్వాత మనకి కావాల్సినంత కారం వేసుకోవచ్చు, తక్కువైతే వేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ముందుగా మనము మూకుల్లో పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలన్నమాట. ఈ పచ్చిమిర్చిని మనం ఇలాగా ఘాట్లో పెట్టుకోవాలన్నమాట. మనం ఉల్లిపాయ వెల్లుల్లిపాయ వేసుకున్నాం కదా, అది బరగ్గా అది దీంట్లో ఆయిల్లో వేసేసుకోవాలన్నమాట. ఇలా వేసుకొని ఆయిల్లో బాగా కొంచెం మగ్గనిచ్చుకోవాలి, పచ్చి వాసన పోయేంత వరకు. స్పూన్ పసుపు వేసేసుకోవాలి. ఇది మగ్గడం కోసం కొద్దిగా సాల్ట్ అనమాట. సాల్ట్ వేసేసుకొని మనం కలిపేసుకోవాలి. ఇలా పచ్చిమిర్చి వేసేసుకోవాలి. పచ్చిమిర్చి కూడా దీంట్లో మనము పీతలు ఉన్నాయి కదా, ఇవి డెక్కలు, ఇవి కూడా వేసేసుకోవాలి. దీంట్లోనే మనము కల్లుప్పు వేసుకోవాలన్నమాట, దొడ్డుప్పు. ఇప్పుడు మూత తీసి ఒకసారి తిప్పుకొని మనం ఈ పులుసు, మనం చింతపండు పులుసు వేసేసుకోవాలన్నమాట. కావలసిన పులుపు చూసుకొని మనం చింతపండు రసం వేసుకోవాలి.
ఇలాగ ఘాట్లు పెట్టుకోవాలి. ఇలా కట్ చేసుకొని 4 భాగాలుగా ఇలాగ కట్ చేసుకోవాలి. వాటర్లో వేసుకొని మనం దీంట్లో ఇలా వేసేసుకోవాలి. వంకాయలు ముక్కలు ముక్కలుగా కట్ చేసుకొని ఇప్పుడు ఇలా మరుగుతుంది కదా, మరిగేటప్పుడు మనము ఈ పీత గుడ్లు ఉంది కదా, ఈ గుడ్లని మనం వేసేసుకోవాలన్నమాట. ఒక పక్కకి సైడ్కి వేసేసుకుంటే సో అలా వేసేసుకోవాలన్నమాట. మనం ఊరికే కలపెట్టుకోకూడదు, తిప్పుకోకూడదు. మనం కారం కొద్దిగా వేసుకున్నాం. ఇందాక 3 స్పూన్స్ వేసుకున్నాం కదా, సరిపోలేదనిపించింది, కొద్దిగా కారం యాడ్ చేశానండి. దీంట్లోనే మనం కరివేపాకు వేసేసుకోవాలి. ఇప్పుడు కొత్తిమీర మాత్రం మనం లాస్ట్లో దించే ముందు వేసుకోవాలన్నమాట, అయిపోయే ముందు. మూత పెట్టేసుకోవాలి. ఒకసారి ఓపెన్ చేసి చూద్దాము. ఉడికిన తర్వాత ఒక 10 మినిట్స్ ఉడికిన తర్వాత మనము సిమ్లో పెట్టేసి సిమ్లో కూడా ఉడకనిచ్చాలన్నమాట. నేనైతే ఇప్పుడు సిమ్లో పెట్టేశాను. సిమ్లో పెట్టి ఉడికిపించాలి. ఒకసారి తీసి చూద్దాము. అబ్బా, మంచి స్మెల్ వస్తుందండి. పీతల పులుసు స్మెల్ అదిరిపోతుంది. వంకాయ కూడా వేసాం కాబట్టి ఈ వంకాయ పీతలు కలిపిన వాసన అయితే అదృశ్య సూపర్గా వస్తుంది వాసన. సో మనం అప్పుడప్పుడు ఇలా అనుకుంటూ ఉండాలి, కదులుతుంది. మరి గరిటెతో అయితే కలపకూడదు. కలిపితే అక్కడ గుడ్లు వేసాం కదండి, ఆ గుడ్లన్నీ మనకి విడిపోతుంది అనమాట. సో మనము 2 పక్కల పట్టుకొని ఇలా కలిపితే ఇలా ఊపించుకుంటే సరిపోద్ది అనమాట. ఇలా నూనె తేరుతుంది చూసారా, ఇలా నూనె తేరిపోతూ ఉంటే అయిపోతుంది అనేసి అనమాట. ఇప్పుడు ఒకసారి ఓపెన్ చేసి చూద్దాము ఎంతవరకు వచ్చిందనేసి. సో ఇప్పుడు మనము కొత్తిమీర వేసేసుకుందాము. ఫైనల్గా కొత్తిమీర వేసేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ కొత్తిమీర వేసేసుకొని ఒక 2 నిమిషం ఒక సెకండ్ హైలో పెట్టేసుకొని ఆపేసుకుందామండి. చూడండి కూర ఎంత బాగా హైలో బాగా ఉడుకుతుందో. ఈ కొత్తిమీర వేసుకున్న తర్వాత ఇలా హైలో ఉడికిపించి మనం ఆపేసుకుంటే సరిపోద్ది అనమాట. ఇప్పుడు మనము ఆపేసి పెట్టుకున్నాం కదండి, అయిపోయింది కదా. ఒకసారి ఓపెన్ చేసి చూద్దాము మన పీతల పులుసు ఎలా వచ్చిందో. ఓహో, అదూర్సండి, సూపర్గా ఉంది కదా ఈ పీతల పులుసు. ఇదిగోండి మనం గుడ్డు వేసాం కదండి, దీన్ని గుడ్డు ఈ చివరిలో వేసాం కదా. ఇదిగోండి గుడ్డు ఆరెంజ్ కలర్లో ఉంది కదా, అదన్నమాట. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి, చాలా మంచి బలం కూడా ఈ గుడ్డు. అందుకే గుడ్డు పీతల్నే ఎక్కువ లైక్ చేస్తూ ఉంటారు. గుడ్డు ఉండే పీతల్నే లైక్ చేస్తూ ఉంటారు అనమాట. ఇదిగోండి పీత.